మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. ఎలా వచ్చాయి రీల్స్ అండ్ ఫొటోస్? చాలా బాగా వచ్చాయి. ఎక్స్ప్రెషన్తో చంపేశావు. నీతో ఎప్పటి నుంచో ఫొటోస్ అండ్ రీల్స్ తీయించుకోవాలని ఉండేది, ఇప్పుడు కుదిరింది. హే, అలా ఏం లేదు, కొంచెం బిజీ ఉండే, అందుకే నీ రోజులు కుదరలేదు. హా, నీ బిజీ ఏంటో నాకు తెలుసులే. ఆ గీతాయే కదా, ఆమె ఇన్స్టాలో ఫేమ్ అయింది నీ వల్లే కదా. అండ్ నీ ఫొటోస్ అండ్ రీల్స్ చాలా బాగుంటాయి. అయినా తనకొక్కదానికి ఎందుకు, బాగా తీస్తావు. అదేం లేదే, చాలా మంది అమ్మాయిలకు తీశాను. కానీ గీతకి మాత్రమే స్పెషల్గా తీస్తావు. కొంచెం మమ్మల్ని కూడా పట్టించుకో. అవును, ఒక్క రీల్కి ఎంత తీసుకుంటున్నావు? ఎడిటింగ్తో పాటు 20K తీసుకుంటున్నా. గీత నీకు రోజుకి 20K ఇస్తుందా? హే, అలా ఏం లేదు, తనకి డబ్బులకు కాదు, కొలాబ్స్ ఓన్లీ. ఓ అవునా? మరి నా దగ్గర ఎందుకు మనీ తీసుకుంటున్నావు? కొలాబ్స్లో చేయొచ్చు కదా. చూద్దాంలే తర్వాత. తర్వాత కాదు, ఇప్పుడే చేద్దాం. ఏ, నీ గీతానే స్పెషలా, నేను కాదా? అంటే మన ఇద్దరి మధ్యలో అంత బాండింగ్ లేదు కదా. మీ గీత కంటే అందంగా ఫొటోస్ అండ్ రీల్స్ తీసి నన్ను ఫేమస్ చేస్తానంటే బాండింగ్ ఏముంది, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయొచ్చు కదా. సరే అయితే. మీ గీతతో ఉండే బాండింగ్ ఇదేనా? అవును, అప్పుడప్పుడు. మళ్ళీ ఎప్పుడు పెట్టుకుందాం షూట్? నాకు రేపైనా ఓకే. రేపు నీ గీతకి రీల్స్ తీయాలని చెప్పా. తందే ముందులే, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. నాకు నువ్వు ఫేమస్ అవ్వడం చూద్దాం. రీల్స్ మీ గీతకి బాగా తీస్తావా, నాకు బాగా తీస్తావా? దీనమ్మ, దీని రీల్స్ ఇంకా కాలేదా? వీడొకడు. ఎంతసేపు ఇంకా అవ్వలేదా? లాస్ట్ ఒక్క రీల్ ఉందిరా, 5 minutes వచ్చేస్తా. నేను రానా లోపలికి? ఓ నీకు తెలుసు కదా, ఎవరైనా నా పక్కనుంటే నాకు ఎక్స్ప్రెషన్స్ రావని. నేనే వచ్చేస్తున్నా. సరే బాయ్. ఎవరు, నీ బాయ్ ఫ్రెండా? అవును. నీకు చెప్పనా, గీత కంటే నీ ఫొటోస్ అండ్ రీల్స్ ట్రెండ్ అయి నువ్వు ఫేమస్ అవ్వాలంటే రేపటి నుంచి షూట్కి నీ బాయ్ ఫ్రెండ్ తీసుకురావచ్చు. ఏయ్, ఏం చేస్తున్నావు?
బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తాను బావా. ఏం అవసరం లేదు, పోయి పడుకో. అది కాదు బావా, బట్టలు ఉతికి చాలా రోజులైంది అనుకుంటా కదా, స్మెల్ వస్తుంది. ఏయ్, నా బట్టలు ఎప్పుడు ఉత్తుకోవాలో ఎప్పుడు వేసుకోవాలో నాకు మస్తు తెలుసు. నువ్వు లోపల మూసుకొని. నీకేమైనా పిచ్చా బావా? నేను మామూలుగానే మాట్లాడుతున్నా కదా, నువ్వెందుకంత గట్టిగా అరుస్తున్నావు? నీ అమ్మ ఇట్లా కాదే. నువ్వు నా బట్టలు ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రేమించిన అమ్మాయితో ఇలాగే నా మాట్లాడేది? నేనే నిన్ను ప్రేమించట్లేదే. మనం ప్రేమించుకొని కలిసి తిరిగింది మర్చిపోయావా? నేను వద్దు వద్దు అంటున్నా నాకు ముద్దులు పెట్టింది మర్చిపోయావా? నేను ఇచ్చిన డబ్బులతో నీ ఫ్రెండ్స్తో తాగి ఊర్లో అంటితో పడుకుంది మర్చిపోయావా? నేను నీకోసం ఏడ్చింది, నువ్వు నా కోసం ఏడ్చింది మర్చిపోయావా? మన అమ్మ నాన్నలు మన పెళ్లి గురించి మాట్లాడుతూ మురిసిపోయింది మర్చిపోయావా? మర్చిపోయా, ఇవన్నీ ఎప్పుడో మర్చిపోయా. నిన్ను కూడా మర్చిపోయా. ఇవన్నీ మర్చిపోయి నా బతికేదో నేను బతుకుతుంటే మధ్యలో చేయడం నీ నాటకాలు. మర్చిపోతావు బావా, చాలా ఈజీగా మర్చిపోతావు. ఎందుకంటే నువ్వు నాలాంటి చాలా మంది అమ్మాయిల్ని ప్రేమించగలవు. కానీ నేను ఇలా కాదు బావా, నేను నిన్నే ప్రేమిస్తూనే ఉన్నా. నువ్వెంతమంది అమ్మాయిల్ని ప్రేమించినా, నువ్వెంతమంది అమ్మాయిలతో పడుకున్నా, నువ్వు నన్ను ఎంత కొట్టినా సరే నేను నీ వదిలే ప్రసక్తే లేదు. నా పాత భావ నాకు కావాలి. అది జన్మకు జరిగే పని కాదు. ఏంట్రా ఎక్కడ కూర్చున్నావు? అసలు రూమ్లోంచి బయటికి రావుగా. ఇంకోటి తీసుకో. థ్యాంక్స్ రావు. డబ్బులు ఉన్నాయా? మనకిక్కడ ఖాతా ఉందిలే. నీకెవరు ఇక్కడ ఖాతా ఇచ్చింది? అన్న ఒక సిగరెట్. ఏంటి పని మనిషిని తిట్టావంట, కొట్టడానికి కూడా వెళ్ళావంటగా. కొట్టడం కాదు, ఇంకోసారి కనిపిస్తే కోసి పారదొప్తా దాన్ని. కొడతావు రా, కొడతావు. దాంతో పని చేయించుకుని దానికి ఇవ్వాల్సిన దాని దగ్గర అప్పుగా తీసుకుంటావు. మళ్ళీ అవే డబ్బులు దాని దగ్గర పడుకొని దాని డబ్బులు తడితే దాన్ని కొడతావు. కొట్టి ఇలాగే రిధిని కూడా ఏదో దొబ్బేమంటావు. ఆ రోజు సిగరెట్ అడిగావు కదా, తాగి దొబ్బేయి. ఒక మాట చెప్తా విను, రిధిలాంటి అమ్మాయి నీకు దొరకదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ప్రేమించే అమ్మాయికి మన 4వ బాయ్ ఫ్రెండ్ 5వ బాయ్ ఫ్రెండ్ మనకే తెలీదు. అలాంటిది ఒక అమ్మాయి నువ్వు చేసే ఏదో పనులని, నువ్వు పెట్టే టార్చర్లని భరించుకుంటూ నేను వదలకుండా ఉంటుంది చూసావా? అలాంటి అమ్మాయిని వదులుకోకరా. అరే చిన్న చిన్న విషయాలకి బ్రేకప్ చెప్పి బాయ్ ఫ్రెండ్లు మార్చే రోజులు ఇవి. అంతెందుకు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని వద్దు అనుకుంటే తోపుగా వచ్చినా వాళ్ళ వెంటకలతో సమానం. తిరిగి వాళ్ళని చూడరు, తెలుసుకో. రిధి కూడా నేను అలా వదిలేసి వెళ్ళకుండా చూసుకో. బాయ్.
నిన్ను ఇక్కడ చూడడం చాలా షాకింగ్గా ఉంది. నాకు అలాగే కానీ ఇంతకీ నా జాబ్ ఉందా దొబ్బిందా? దొబ్బిందిగా. ఇప్పుడు ఎలా? నువ్వు చాలా మంచి ఎంప్లాయ్. నేను వదులుకోవడం నాకు ఇష్టం లేదు. జాబ్ ఇస్తా, కానీ నువ్వు ఎక్కడ ఉండి వర్క్ చేయాలి, ఓకేనా? ఓకే. నీకు ఓ అమ్మాయిని పరిచయం చేస్తా. స్టెల్లా, రామ్. హాయ్ బ్రో. హాయ్. రామ్, నీ క్యాబిన్ ఎక్కడా? నువ్వు ఎప్పుడు రావాలి, ఎప్పుడు పోవాలి, ఏం చేయాలనేది స్టెల్లా చెప్తుంది. జీతం కూడా తనే ఇస్తుందా, మీరు ఇస్తారా? నువ్వేం చేయాలో చెప్తుంది రామ్. జీతం మాత్రం నేనే ఇస్తా. రండి బ్రో. రామ్. రండి రామ్ బ్రో. రామ్, ఆఫీస్లో అందరూ తనకి బ్రోనే, నేను తప్ప. తెలుస్తుంది. రామ్ బ్రో, దిస్ ఈస్ యువర్ సిస్టమ్. నువ్వు చేయాల్సిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఏదైనా నన్నే అడుగు, ఓకేనా? ఆల్ ది బెస్ట్ బ్రో. ఏదైనా నిన్నే అడుగుతా. బావా, ఫ్రెష్ అయ్యిరా. మందు ఇంకా ఆమ్లెట్ రెడీగా ఉన్నాయి, తాగదు. నాకొద్దు, నేను తాగను. ఎందుకు బావా? అన్నీ రెడీగా ఉన్నాయి, తాగేసి. చెప్పాగా తాగనని. మానేసావా? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బయట తాగేసి వచ్చావా? నాకు బయట తాగే అలవాట్లేదు. మరి ఇక్కడ తాగు. తాగు తాగు అని ఏంటండి నా సా? ఇంకోసారి అడిగావనుకో గో పగిలిపోద్ది. దెంగేగానండి. ఎందుకు కుక్కలా అరుస్తున్నావు? 24 గంటలు ఫుల్గా తాగే సెక్స్ చేసేవాడు సడన్గా మానేశారంటే అనుమానం రాదా? అడగాలనిపించదా? అడుగుతున్నా. అయినా రోజు ఫుల్గా తాగేవాడు సడన్గా మానేస్తే నరాలు బలహీనత పడి చచ్చిపోతావు. 1-2 పెగ్గులు తాగేసి తిండి పెడతాను, తినేసి పడుకో. లేదంటే నైట్ అంతా నిద్ర రాక హార్ట్ ఇటు దొర్లుతావు.
నైట్ గుర్తొచ్చి పిలుస్తావు కదా, అప్పుడు చెప్తా. నైట్ బాగా నిద్ర పట్టింది. జ్యూస్ చాలా బాగుంది కదే. అవును, చాలా బాగుంది. ఏంటి సడన్గా కాల్ చేసావు? మా బావ మందు తాగడం మానేశాడే, అండ్ అలాగే జాబ్ కూడా చేసినాడు తెలుసా. ఏంటి ఈ మధ్య అబద్ధాలు కూడా చెప్పడం మొదలుపెట్టావా? అబద్ధం కాదే, మా బావ ఎలా అయితే మారాలనుకున్నానో అలాగే మారిపోయాడు. అది చెప్దామని నీకు కాల్ చేశా. మీ బావ చాలాసార్లు మారాడనుకుంటా. ఊర్లో ఇక్కడ మారిన ప్రతిసారి నువ్వు మోసపోయావనుకుంటా. ఈసారి మోసపోకే. ఈసారి మోసపోనే. ఒకవేళ అలా జరిగినా ఎలాగో మోసపోవడం అలవాటే కాబట్టి పెద్దగా బాధ ఉండదు. నేను చూస్తుంటే భయం వేస్తుంది, ఏమైపోతావా అని. చచ్చిపోతాం. ఇదే నా భయం. అయినా నీకు భయం ఎందుకే? చెప్పా కదా, మా బావ నిజంగానే మారిపోయాడు. అలాగే అనుకుంటూ ఉండు, కనీసం బతుకుంటావు. చూడు ఎలా అయిపోతున్నావో. తింటున్నావా సరిగ్గా? బాగానే తింటున్నానే. ఏంటి తిట్లా? నా లైఫ్లో అవి తప్ప ఇంకేమున్నాయి? నీలాంటి అమ్మాయి వాడికి జన్మ జన్మలకి దొరకదే. అది నువ్వు నేను అనుకుంటే సరిపోదు, మనం ఇష్టపడే అబ్బాయి కూడా అనుకోవాలిగా. నీతో నేను మాట్లాడలేనే. సరే నేను వెళ్తున్నా. అరే నేను పోయొస్తా. ఒకసారి బావకు కాల్ చేద్దాం. బావా ఎక్కడున్నావు? పడుకున్నా. అప్పుడేనా? నువ్వు ఈ మధ్య నాతో అస్సలు మాట్లాడలేదు బావా. నీదేం పోయిందే? కాలేజ్కి వెళ్తావు, వస్తావు, తింటావు, చదువుకుంటావు, పడుకుంటావు. కానీ నాకు అలా కాదు కదా. మీ మామ దూలు తీర్చేస్తున్నాడు. అయ్యో ఏమైంది బావా?
పొద్దుగల తీసుకోపోయింది మీ మామ. వరి చేనులో వరాలు ఒలిచి ఒలిచి చేతులు నొప్పులు వస్తున్నాయి, కాళ్ళు లాగేస్తున్నాయి. అందుకే నన్ను పెళ్లి చేసుకో అనేది. ఏంటి ఎప్పుడు పెళ్ళి పెళ్ళి అంటావు? పెళ్ళి చేసుకుంటే ఏం చేస్తావు? మంచిగా కాళ్ళు చేతులు నొక్కేదాన్ని, కొబ్బరి నూనెతో మసాజ్ చేసేదాన్ని, గట్టిగా హక్ చేసుకొని పడుకునేదాన్ని. అప్పుడు నీకు హాయిగా నిద్ర పట్టేది. అన్నీ పెళ్ళి చేద్దులే కానీ ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది, నేను పనుకుంటా. సరే బావా, గుడ్ నైట్. ఏంటి కాల్ చేస్తూనే ఉన్నావు? మొన్న చెప్తే నమ్మలేదు కదా, మళ్ళీ మీ బావ దానింటికి వెళ్ళిపోతున్నాడే. చూడు, ఒకసారి నీ మాటలు నమ్మి అడిగేశాను, చాలా పెద్ద గొడవ జరిగింది. అయినా మా బావ అలాంటోడు కాదే. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? అసలు నీకు ఈ టైంలో బయటేం పని? వెళ్ళి పడుకోపో. అది కాదే. చూడు, ఇంకోసారి నువ్వు అలా అన్నావనుకో, నీతో మాట్లాడడం మానేసా చెప్తున్నావు. హలో హలో హలో. ఛా, ఏంటే మళ్ళీ కాల్ చేసావు? బావా, ఎక్కడున్నావు? చెప్పా కదా పడుకున్నా అని. పక్కనేంటి ఏదో కుక్కల సౌండ్ వస్తుంది? బయట పడుకున్నా. ఇప్పుడేంటి? సరే బావా, పడుకో. ఇదంతా దీని పనా? చెప్తా దీని సంగతి. వదులు వదులు వదులు. వదులు వదులు. ఏంటే, నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు, ఎవరితో పడుకుంటే నీకెందుకు? వదులు. నన్ను ఫాలో చేయడం, నా మరదలకి చెప్పడం ఏంటి? ఫీల్ అవుతున్నావా? నీకంత దురదగా ఉంటే చెప్పు, ఈ రాత్రి నీ దగ్గరికి వస్తా. నన్ను వదులు వదులు. వదిలేస్తా, కానీ నువ్వు మళ్ళీ ఇలాగే చేసావనుకో, ఈ నైట్ని వెళ్ళే దానింటికి కాదు, నీ ఇంటికి. బావా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఫ్రెండ్తో చిన్న పనుండి వచ్చా. అవునా, ఓకే. అవును, నీకు జయ కనిపించిందా? లేదు. హే, ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడే పక్క గల్లీలో ఉన్నా. అవునా, సరే పద, కాలేజ్కి టైం అయింది. సరే బావా, వెళ్ళొస్తా. ఈవినింగ్ బీచ్లో కలుద్దాం.